శ్రీహాన్ కథ ముందస్తుగా లేచే అలవాటును అలవరుచుకోవడం. ఆహ్లాదకరమైన గ్రామంలో పచ్చని పొలాలు మరియు ఎత్తైన కొండల మధ్య ఒక శ్రమికుడు శ్రీహాన్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను తన బలమైన మరియు అందమైన ఇనుము పనికోసం ప్రసిద్ధిగాంచాడు. కాని శ్రీహాన్కు ఒక పెద్ద సమస్య ఉంది. అతను ఎప్పుడూ తొందరగా లేవలేకపోతుండేవాడు. ప్రతి ఉదయం అతను అలారం మోగినా మళ్లీ పడుకుని వృధాగా సమయం గడిపేవాడు. ఫలితంగా అతను విలువైన పని గంటలను కోల్పోయేవాడు, ముఖ్యమైన గ్రామ సమావేశాలను మిస్ చేసేవాడు మరియు తన కస్టమర్ల ఆర్డర్లు ఆలస్యం చేసేవాడు. అతని తండ్రి మరియు గ్రామ పెద్దలు అతనికి ఎన్నిసార్లు హెచ్చరించినా అతను వినేవాడు కాదు. నేను ఆలస్యంగా లేవడం వల్ల అంతా ఏమి అవుతుంది? రాత్రిళ్ళు పని చేసుకోవచ్చు కదా అని శ్రీహాన్ నిత్యం చెప్పేవాడు. కాని అతను అర్థం చేసుకోలేకపోయాడు. ప్రపంచం తన సమయానికి కదులుతుంది మరియు ఆలస్యం చేయడం వల్ల అతను మంచి అవకాశాలను కోల్పోతున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద ఒక పెద్ద పండుగకు ఏర్పాట్లు చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనేక గ్రామస్తులను వివిధ పనుల కోసం నియమించారు. శ్రీహాన్కు ఆలయానికి ఒక ఇనుము గేట్ తయారుచేయాలనే ప్రత్యేక బాధ్యత అప్పగించారు. ఇది పండుగలో అత్యంత ముఖ్యమైన అలంకారం. తరువాతి ఉదయం గ్రామ పెద్ద మరియు అతని బృందం శ్రీహాన్ వర్క్షాప్కు వెళ్లినప్పుడు అది మూసివుండటం చూసి ఆశ్చర్యపోయారు. శ్రీహాన్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. గ్రామ పెద్ద కోపంగా మరొక బ్లాక్స్మిత్ను ఆ పని చేయమని కోరారు. అతను శ్రీహాన్కు అంతా సమర్థవంతుడు కాకపోయినా ఎప్పుడూ సమయానికి ఉండే వ్యక్తి. శ్రీహాన్ నిద్రలేచి ఈ విషయం తెలుసుకున్నాడు. అతను చాలా బాధపడి కలత చెందిపోయాడు. పండుగ అనేది గ్రామంలో అతిపెద్ద ఈవెంట్ మరియు అతను తన ప్రతిభను చూపించే అవకాశాన్ని కోల్పోయాడు. ఆత్మన్యూనతతో శ్రీహాన్ తన తెలివైన తాతగారిని కలిసి సలహా అడిగాడు. తాతయ్య, నాకు తెలీదు ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ఉదయాన్నే లేచేందుకు నాకు తగినంత ప్రేరణ కలుగదు అని శ్రీహాన్ బాధగా అన్నాడు. అప్పుడా తాతయ్య నవ్వి ఇలా చెప్పాడు. ఉదయాన్నే లేవడం అనేది కేవలం అలారం పెట్టడం వల్ల సాధించలేం. అది ఎందుకు అవసరమో తెలుసుకోవాలి. నేను నీకు ఒక కథ చెబుతాను. ఎప్పుడో ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు, దేవ్ మరియు రామ్. ఇద్దరికీ సమానమైన భూమి, పనిముట్లు మరియు వాతావరణం ఉండేది. కాని వారిలో ఒక ప్రధాన తేడా ఏమిటంటే దేవ్ తెల్లవారితే లేచేవాడు, కాని రామ్ ఎప్పుడూ ఆలస్యంగా లేవేవాడు. దేవ్ తెల్లవారితే లేచి పొలం పనిని తొందరగా మొదలుపెట్టేవాడు. సాయంత్రానికి అతను తన పనిని ముగించి కుటుంబంతో కాలక్షేపం చేసేవాడు. అతను తన పనిని చక్కగా ప్లాన్ చేసుకునేవాడు, అందువల్ల అతనికి మంచి ఫలితాలు వచ్చేవి. రామ్ అయితే ఎప్పుడూ ఆలస్యంగా లేచేవాడు. అతను పనిని త్వరగా పూర్తి చేయాలని తొందరపడేవాడు, దాంతో తప్పులు చేసేవాడు మరియు మధ్యాహ్నపు ఎండలో కష్టపడేవాడు. అతను ఎప్పుడూ అలసిపోయి పనిలో వెనుకబడిపోయేవాడు. ఒకసారి పెద్ద తుపాను వచ్చినప్పుడు దేవ్ ఇప్పటికే ఎక్కువ భాగం పంట కోతను పూర్తి చేసేశాడు, కాబట్టి అతనికి పెద్దగా నష్టం కలగలేదు. కాని ఎప్పుడూ ఆలస్యంగా లేవే రామ్ తన పంటను దాదాపు అంతా కోల్పోయాడు. శ్రీహాన్ తాతయ్య అనువాదించాడు. ఉదయాన్నే లేవడం కేవలం క్రమశిక్షణ గురించి కాదు, అది నీకు జీవితంలో ముందస్తుగా ఉండే అవకాశం ఇస్తుంది. ప్రపంచం వేగంగా సాగిపోతుంది మరియు నువ్వు ఎప్పుడూ ఆలస్యంగా లేస్తే ఎప్పుడూ వెనుకపడిపోతావు. శ్రీహాన్ తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి అతను ఉదయం 5:30కి అలారం పెట్టుకుని పడుకున్నాడు. అలారం మోగినప్పుడు అతను దాన్ని మళ్లీ ఆపేయాలనిపించింది. కాని అతను రైతుల కథను గుర్తుచేసుకొని తనను తాను బలవంతంగా లేచించుకున్నాడు. తరువాతి కొన్ని వారాలపాటు శ్రీహాన్ క్రమశిక్షణతో ఉదయం లేచే అలవాటు చేసుకున్నాడు. తొలుత కష్టంగా అనిపించినా క్రమంగా అలవాటు అయిపోయాడు. కొద్ది నెలల్లోనే అతని జీవితం మారిపోయింది. అతని పని మెరుగైంది, కస్టమర్ల ఆర్డర్లు సమయానికి పూర్తయ్యాయి మరియు గ్రామస్థులు అతనిని గౌరవించడం ప్రారంభించారు. మరుసటి పండుగకు గ్రామ పెద్ద అతనిని వ్యక్తిగతంగా పిలిచి మరింత గొప్ప ఆలయగేటును తయారు చేయమని కోరారు. ఈసారి శ్రీహాన్ సిద్ధంగా ఉన్నాడు. అతను తన పనిని ముందుగానే పూర్తిచేశాడు. అంతేకాకుండా ఆ గేటు అందరూ ఊహించనంత అందంగా తయారైంది. శ్రీహాన్ ఖ్యాతి చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది మరియు అతని వద్దకు అనేక కొత్త కస్టమర్లు వచ్చారు. ఒక సాయంత్రం తన తాతగారితో కూర్చుని శ్రీహాన్ ఇలా అన్నాడు. తాతయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది. ఉదయాన్నే లేవడం కేవలం అలవాటు కాదు, అది జీవితాన్ని నియంత్రించడానికి ఒక మార్గం.
నేను మరింత చురుకుగా దృష్టిసారించి నా లక్ష్యాలకు చేరువయ్యాను. తాతయ్య సంతోషంగా చిరునవ్వుతో ఇలా అన్నాడు. నా పిల్లా, ఉదయపు సూర్యుడు కొత్త అవకాశాలను తెస్తాడు. ఉదయాన్నే లేచేవారు విజయాన్ని స్వాగతిస్తారు, కాని ఆలస్యంగా లేవేవారు ఎప్పుడూ దాని వెనుక పరుగెడుతూనే ఉంటారు. ఆ రోజునుంచి శ్రీహాన్ తన పాత అలవాట్లకు తిరిగి వెళ్లలేదు. అతను మొత్తం గ్రామానికి ఆదర్శంగా మారిపోయాడు. మొత్తం గ్రామం తరతరాలపాటు శ్రీహాన్ కథను చెబుతూ ముందస్తుగా లేవడం మన అసలు సామర్థ్యాన్ని వెలికితీస్తుందని నేర్పుతూ కొనసాగింది.